సమాధానం, సత్యం. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుందో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల. అనగా నేనే సత్యము. అలాగే సమాధానానికి ఆధారం కూడా యేసుక్రీస్తే. ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త, అనగా సమాధానాన్ని సృష్టించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యము లేకుండా సమాధానం మనిషికి దొరకదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నాకు శాంతి కరువు అయిపోయింది, సమాధానం కరువు అయిపోయింది, సంతోషం కరువు అయిపోయింది, ప్రశాంతత కరువు అయిపోయింది అంటున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దయచేసి గమనించాలి, సత్యము లేకుండా సమాధానం అసాధ్యం. సత్యము యేసుక్రీస్తు. అనగా యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్న సమాధానము, ఆశిస్తున్న సంతోషము, ఆశిస్తున్నటువంటి శాంతి అసాధ్యం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా సత్యము కలిగి ఉండాలి, అనగా క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు లేని జీవితము నిస్సారము. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు చేపలను జలచరాశులను సృష్టించాలనుకున్నప్పుడు సముద్రంతో మాట్లాడాడట. మొక్కలను చెట్లను పుట్టించాలని ఆశపడినప్పుడు భూమితో మాట్లాడాడట. మనిషిని సృష్టించాలి అని దేవుడు ఆశించినప్పుడు తనతో తానే మాట్లాడుకున్నాడట. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనిషిని సృష్టిద్దాం అని చెప్పి తనకు తాను మాట్లాడుకున్నాడు. అనగా నీళ్ళల్లో నుండి చేపలు, నేల నుండి చెట్లు, దేవుని దగ్గర నుండి మనిషి జన్మించాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, చేపలను మీరు నీళ్ళల్లోంచి వేరు చేస్తే చేపలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. భూమిలో నుండి మొక్కలను వేరు చేస్తే మొక్కలు చచ్చిపోతాయి. దేవుని దగ్గర నుండి మనిషిని వేరు చేస్తే మనిషి కూడా చచ్చిపోతాడు. ఈరోజు ఎంతమంది దేవునికి దూరం అయిపోయి, ఆయన సన్నిధికి దూరం అయిపోయి, ఆయన సత్యమునకు సమాధానానికి దూరం అయిపోయి, ఆయన ప్రసాదించేటటువంటి పరిశుద్ధతకు, రక్షణకు, క్షమాపణకు దూరంగా జీవిస్తూ బయటికి బ్రతుకున్నారు. కానీ అంతరంగంలో మాత్రం, ఆత్మీయ జీవితంలో మాత్రం చచ్చిపోయిన స్థితిలో మనలో ఎంతమంది ఒకసారి ఆలోచించండి. నినివే పట్టణస్థుల యొక్క పాపం పండింది, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని హెచ్చరిక చేయడానికి నహూము అనే ప్రవక్తను పంపించాడు. నహూము అనే ప్రవక్త వెళ్ళి వారికి హెచ్చరిక చేశాడు. నరహత్య చేయు పట్టణమా నీకు శ్రమ, వ్యభిచరించు పట్టణమా నీకు శ్రమ, చిల్లంగితనము చేతబడితనము చేసే పట్టణమా నీకు శ్రమ అని చెప్పి నహూము హెచ్చరిక చేశాడు. నహూము నినివే పట్టణస్థులను హెచ్చరిక చేసినప్పటికీ ఆ హెచ్చరికను వాళ్ళు పట్టించుకోలేదు. నేను ప్రకటిస్తున్న దేవునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎంతటి పాపిష్టి వాడినైనా సరే ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తిత్వం నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తత్వం. కాబట్టి నినివే పట్టణస్థులు పాపిష్టి వాళ్ళై ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని మొదటిగా హెచ్చరిక చేశాడు. నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను. మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతను ప్రేమించేవాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ పాపం చేసేటటువంటి మనిషికి మిగిలింది నరకం. ఆ నరకంలోనికి పాపిష్టి మనిషి వెళ్ళకూడదని, క్షమించాలని దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఎందుకని? పాపులమైన మనలను ప్రాణంగా ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన తరఫున ఏం చేశాడట? మరణానికి అప్పగించాడు. అనగా మనం బలహీనులుగా ఉన్నప్పటికీ, మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పటికీ, అపిష్టి పనులు చేసేవారిగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రాణంగా ప్రేమించాడు. కాబట్టి ఏం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణే నీకోసం నా కోసం శిలువ మరణానికి అప్పగించాడు. అనగా దేవుడు నిన్ను నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నన్ను, నా పాపిష్టి వేషాలను, నేను చేసే మోసాలను చూసినటువంటి నా భార్య, లేక మా అమ్మ, లేక మా నాన్న నన్ను చూసి చీ అంటున్నారు, చస్తే బాగుండు అంటున్నారు అనేవాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నట్లయితే
నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఎంతటి పాపిష్టివాడివైనా, ఎంతగా పాడైపోయినా, పతనమైపోయినా ప్రాణంగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తే చాలు, ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు, పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు. యోనా వెళ్ళు, యోనాకు సత్యము తెలుసు. ఏమిటా సత్యం? పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షిస్తాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని దేవుడు కనికరిస్తాడు. ఈ సత్యము తెలిసినటువంటి యోనా సత్యాన్ని ప్రకటించడానికి బదులుగా సత్యాన్ని తన హృదయంలో దాచిపెట్టుకొని నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో సత్యం ఉంది, క్రీస్తు ఉన్నాడు. ఆ సత్యము వలనే మనం సమాధానం పొందుకుంటాం. ఏ దేవుడైతే నీకు సమాధానం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు సంతోషాన్ని ఇచ్చాడో, ఆ దేవుని గూర్చిన సత్యాన్ని లోకానికి పంచిపెట్టాలి అని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. అయ్యా, అమ్మా, ఈరోజన్నా సంపూర్ణంగా దేవునికి లోబడతావా? ఎందుకో తెలుసా? దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ బంధువులను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. వారిని రక్షణలోనికి నడిపించబోతున్నాడు. తెలిసిన సత్యాన్ని దాపెట్టద్దో. యోనా వాళ్ళ నోరు తెరిచి నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో అది లోకానికి చెప్పు. ఆడైన నీ జీవితాన్ని ప్రభు ఎలా బాగు చేశాడో 10 మందికి చెప్పు. వాళ్ళు బాగుపడతారు. అందరూ బాగుపడితే మన దేశం అద్భుతంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన సందేశం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలయ్యా. ఆజ్ఞాతిక్రమము పాపము. ఈరోజు ఉన్నటువంటి సమాజం ఏది పాపమో ఏది పుణ్యమో కూడా తేడా తెలియనటువంటి సమాజం మేము చూస్తున్నాం నాయన. వారితో మమ్మల్ని పోల్చుకొని వారికంటే మేము కొంచెం బెటరే కదా అనుకుంటున్నాం. కానీ అయ్యా, నువ్వు ఏ విషయాలైతే మా జీవితంలో వద్దు అన్నావో అవి మా జీవితంలో ఉండడానికి వీల్లేదు నాయన. అయ్యా, పరిశుద్ధంగా జీవిస్తే బలహీనుడు బలవంతుడు అవుతాడో, పరిశుద్ధతను పోగొట్టుకుంటే బలవంతుడు కాస్త బలహీనుడు అయిపోతాడు నాయనా. పాపము చేసి శిక్షింపబడకుండా తప్పించుకున్నవాడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడో. మేము ఎలా తప్పించుకోగలుగుతాం? కాబట్టి ఇదిగో ఉన్న ఫలాన నన్ను మమ్ములను ప్రభుని చేతికి అప్పగిస్తున్నావు. అయ్యా, మమ్మల్ని క్షమించు. ఎక్కడైతే మా జీవితంలో లోపం జరుగుతుందో, పాపము జరుగుతుందో ఆ స్థితి నుండి మమ్మల్ని విడిపించాయ్యా. బలపరుచు నాయన. బలమైన జీవితం మాకు దయచేయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకు అంగీకారముగా జీవించే జీవితం ప్రసాదించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.